ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉండి నిత్యము కూడా స్తుతించబడుతున్న కొనియాడబడుతున్న దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉచితమైన కృపను మా అందరి ఎడల కుమ్మరించినందుకు స్తోత్రాలు. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసినందుకు వందనాలు. ఏ అపాయము ఏ ప్రమాదము మమ్మల్ని తాకకుండా ముట్టకుండా భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి నిద్ర దయచేశారు నాయన, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో, ఈ గురువార కాల సమయంలో తండ్రి మా అందరినీ సజీవులుగా నిలవబెట్టారు. ఈ రోజుని చూడగలిగే భాగ్యం మాకు అనుగ్రహించారు. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును అని వాగ్దానం చేస్తున్న దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఎవరైతే తండ్రి ఎవరి చేతుల్లో చిక్కుబడ్డారో, ఎటువంటి సమస్య చేతుల్లో వారు చిక్కుబడ్డారో, ఎటువంటి అనారోగ్యం చేతుల్లో వారు చిక్కుబడ్డారో, అప్పుల బాధల చేతిలో చిక్కుబడ్డారో వారందరినీ తండ్రి ఈరోజు మీరు విడిపించుతున్నారు అనే వాగ్దానం వారు రిసీవ్ చేసుకొని దాన్ని స్వతంత్రించుకున్నట్టుకు సహాయము దయచేయండి. వారి జీవితాల్లో ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన. బిడ్డలు తండ్రి ఏ సమస్యల్లో చిక్కుబడకుండా మీ సహాయం ఈ రోజంతను ప్రతి బిడ్డకును దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరును అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఈ లోకంలో ఈ రోజును ప్రారంభించబోతుండగా మా అందరికీ నాయన మీ సహాయము దయచేయండి. ఈరోజు బాధ్యత కలిగిన వ్యక్తుల వలె ఉండడానికి సహాయము దయచేయండి. అయా, మేము విశ్వాసులంగా ఉన్నాము అని జ్ఞాపకం ఉంచుకొని మా సాక్ష్యం విషయంలో, మా ప్రవర్తన విషయంలో, మా మాటల విషయంలో జ్ఞానము కలిగి ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. అయా, మా పనులను కూడా దీవించండి నాయన. ప్రతి పనిని ఆశీర్వదించండి. ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా శ్రమించి కష్టపడి జ్ఞానం కలిగి పని చేయాలో మీరే బోధించండి. ఫలించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి ప్రభువా. అదేవిధంగా ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతన కార్యక్రమాలు బిడ్డలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు నాయన, వారందరినీ కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా కుటుంబ సభ్యులను ప్రేమించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి విభేదాల్లో, గొడవల్లో ఎవ్వరు కూడా ఈరోజు చిక్కుబడకుండా, ఎటువంటి మోసాల్లోకి వెళ్ళిపోకుండా సహాయం దయచేయండి. అయా, ఈ లోక ఆకర్షణలు బిడ్డల వైపు లేకుండా సహాయం అనుగ్రహించండి నాయన. అదేవిధంగా అపవాది వారిని చిక్కుల్లో పడివేయుటకు ప్రయత్నిస్తూ ఉండగా ఈరోజు నా తండ్రి వారు తప్పించుకున్నటకు కృప దయచేయండి నాయన. ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. మా రాకపోకలలో మీ యొక్క అగ్ని కంచె వేసి రక్షించండి ప్రభువా. ఏ అపాయం, ప్రమాదం మాలో ఉన్న ఎవ్వరికి కూడా జరగకుండా మీరే మాకు తోడై ఉండమని, క్షేమకరమైన ప్రయాణాలుగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ రోజున లేమికరమైన, లోటుకరమైన పరిస్థితిని చూడకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. ఆర్థికంగా ఏ కష్టము వారికి రాకుండా ఈ రోజున వారిని మీరే పోషించండి. అయా, ఆత్మీయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫలించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు ముట్టకుండా కాపాడండి నాయన. అయా, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సిద్ధపాటు అవుతున్నారు నాయన. వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో కూడా బిడ్డలకు మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా సమాధానముతో, నెమ్మది కలిగి ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి తండ్రి. మీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా అటువంటి క్రియల ద్వారా మమ్మల్ని మీరే అభిషేకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా
ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని, ప్రతి బిడ్డ ఆశను నెరవేర్చమని, వారి హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్నారు తండ్రి. వాటన్నిటిని మీ చిత్తంలో జరిగించమని, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా ఈ రోజున మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య స్వార్థలో పాలిభాగస్లై ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.